ప్రవేశపెట్టబడే మనము, మన హృదయము, మన మనస్సు ఎలా ఉండాలని ఈ వాక్య భాగములో మనకు కనబడుతూ ఉంది. నూతన సంవత్సరములోనికి మనం ఎలాగ ప్రవేశించాలంటే నూతనమైన మనస్సుతో, నూతనమైన మనస్సుతో, నూతనమైన మనస్సుతో, నూతనమైన హృదయముతో, నూతనముగా మనము ప్రవేశపెట్టబడే వారిగా మనం ఉండాలి. అంటే మన మనస్సు మారాలి, మన మనస్సులో మార్పు రావాలి అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. మనస్సుతో మనము చేయవలసిన వాటిని బైబిల్ గ్రంథములో దేవుడు చాలా విషయాలు మనకు రాయించారు. వాటిని మనము ధ్యానించుకుందాము. ఈరోజు మనస్సుతో మనము ఏమి చేయాలని వాక్యములో ధ్యానించుకున్నట్లయితే ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకుని యెడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన మనసు ఎలాగ ఉండాలంటే నూతనముగా ఉండాలి. నూతనముగా మన మనసు మార్చబడాలంటే మనము ఏమి చేయాలంటే సత్యముతో నడవాలి, లేదా సత్యమును అనుసరించి నడవాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో మానవులైన వారు ఎలాగ ఉన్నారంటే అసత్యముతో ఉన్నారు, అవమానముతో ఉన్నారు, అన్యాయముతో ఉన్నారు. సత్యము లేని మాటలతో మనుషులు నివాసము చేయించున్నాడు. అందుకే వారి మనసు మారట్లేదు. అందుకే మారిన మనసు దేవునికి ఇవ్వట్లేదు. మారిన మనసుతో ప్రభువును ఆరాధించట్లేదు. సత్యము వారిలో లేనందును బట్టి, అసత్యము వారిలో ఉన్నందును బట్టి ప్రభువు కార్యాలు వారు చూడలేకపోతున్నారు. అందుకే దేవుడు వారి మనస్సును అంగీకరించట్లేకపోతున్నారు. అందుకే మనం చూస్తూ ఉన్నప్పుడారా, సత్యముతో మనము అనుసరించి నడవాలి అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాము. మన మనస్సుతో సత్యమును అనుసరించి నడవాలి. మారిన మనస్సును ప్రభువుకి ఇచ్చినప్పుడు అందుకే భక్తులు పాడుచు అంటున్నారు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనస్సు ఇస్తే ఫలితముండును, ఆ మారిన మనస్సు ఇస్తే ఫలితముండును. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముండును, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముండును. మన మనస్సు మారాలి. మారకపోతే
మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే మనము మారిన మనసుతో దేవునికి ఇచ్చేవారిగా చక్కగా ఈ సంఘములో నిజంగా దైవ కార్యక్రమము సంవత్సరములకు వచ్చినది గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ దినమున చాలా మంది చక్కగా కానుకలు సమర్పించారు. కానుకలు ఇవ్వడమే కాకుండా దైవ పనిలోనూ పాల్గొన్నారు, దైవ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దేవునికి అవసరమైన ప్రతిదీ కూడా మీరు చేసి ప్రభువునకు మంచిదైనటువంటి పనిలో పాల్గొని ప్రభువునకు ఇష్టమైనటువంటి ఆ పనిని చేసి మీరు దైవ జనాముఖముగా నిలిచారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము. మీరు దేవునికి ఎలాగో కానుకలు ఇచ్చారంటే మనపూర్వకముగా పూర్ణ మనసుతో కానుకలు ఇచ్చారు కనుక జనులందరూ కూడా ఏం చేశారంటే సంతోషించారనబడి మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే మనపూర్వకముగా పూర్ణ మనసుతో దేవునికి కానుకలు ఇస్తారో వారిని చూచి దేవుడు సంతోషించే వారిగా ఉంటారు అనబడి మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక మనసుతో మనము చేయవలసిన పనులు సత్యమును అనుసరించనవాలి, ప్రభువునకు ఇష్టపూర్వకమైన కానుక ఇవ్వాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువు పనిని చేయుటకు మనసుతో నిర్ణయించుకోవాలి. నెహెమియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే నెహెమియా గ్రంథము 4వ అధ్యాయము ఆయనను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉన్నది కనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉన్నాము. యెరూషలేము ప్రాకారములు కూల్చబడ్డాయి, కూలిపోయి ఉన్నాయి. అయితే ఇక్కడ నెహెమియా సమూహము ఏమి చేయొచ్చు ఉన్నారంటే ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే కూల్చబడిన ప్రాకారములను కట్టుటకు దేవుని పనిని చేయుటకు మనసుతో పూనుకున్నట్లుగా ఒకరికొకరు పూనుకున్నట్లుగా కనబడుతూ ఉంది. అవునండి, నిజమే. నేటి క్రైస్తవ సంఘములలో విశ్వాసులు ఎలా ఉండాలంటే దేవుని పనిని చేయుటకు మనసుతో ఏ పనైనా కూడా మనసుతో చేయాలి. మనిషిని బట్టి కాదు, సేవకుని బట్టి కాదు, సేవకురాలని బట్టి కాదు, ఎవరినో చూచి కాదు, దేవుని బట్టి దేవుని కొరకు మనస్సుతో మనము చేసే పనిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మనస్సుతో దేవుని పని చేయుటకు ఆరంభిస్తావో దేవుడు కూడా నీ మనస్సును చూచి నీ ఇంట్లో నీ గృహములో కార్యాలు కూడా అదే రీతిగా దేవుడు చేస్తారు. కనుక అమ్మాయ మనస్సుతో మనము దేవుని పనిని చేయాలి. చక్కగా నిజంగా ఆ యొక్క పండుగ ఆరంభించిన దినాలలో చక్కగా కుమారులు పెయింటింగ్ కొట్టడానికి మేము అడగలేదు, రమ్మలేదు, కానీ పెయింటింగ్ కొట్టడానికి కుమారులేమి కుమార్తెలేమి వారంతటా వారి పూనుకులు వచ్చేసారు. పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు మేము వాడపడాలి, మేము ఉన్నంత వరకు దేవుని పని చేయాలి. వంట చేసేవారేమి రాత్రి వచ్చేసారు, కార్యక్రమాల్లో పాల్గొనేవారేమి రాత్రి వచ్చేసారు. అన్ని పనుల్లో అలాగే కూరగాయలు కోసేవారు, పాటలు పాడేవారు, దేవుని పట్టుకు ఎవరెత్తడికి వారే వడ్డించేవారేమి, అయితే వంటకు సహకారం చేసేవారేమి, పనుల్లో నీరు తెచ్చేవారేమి, అన్ని విషయాల్లో పాత్రలు శుభ్రపరిచేవారేమి, అన్ని విషయాల్లో మందిరాలను క్లీన్ చేసేవారేమి, చక్కగా పట్టలు వేసేవారేమి, అన్ని విషయాల్లో దేవుని పని కొరకు చక్కగా ఈ సంఘానికి వచ్చి మేము ప్రతి సంఘములో కూడా సాక్ష్యము చెబుతూ ఉంటాం. ఆ రీతిగా మనస్సు కలిగి దేవుని పని చేయుటకు ఒకరికొకరు కూడా పులుగురుకుంటూ ఉన్నారు. ఎవరో చెప్పాలన్నది కాకుండా దేవుని పని కాబట్టి దేవుని సంఘము కనుక దేవుని కొరకు మేము వాడబడాలి అనబడే విశ్వాసముతో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ప్రాకారములు కట్టుటకు ఒకరికొకరు మనసుతో పురిగొలుపుకున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక అమ్మాయ దేవుని పని చేయడానికి మనము మనస్సుతో నిర్ణయించుకొని రావాలి. ఇక 4వదిగా చూసినట్లయితే మన మనస్సును స్వాధీనములో ఉంచుకోవాలి. కొంతమంది మనస్సు ఎక్కడ ఉంటుందంటే ఎవరెవరి మీదనో ఉంటుంది, దేని మీదనో మనస్సు ఉంటుంది. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, నా మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది, దేని మీద ఉంది అని అంటూ ఉంటారు.
స్వాధీనములో ఉంచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మయ్య? స్వాధీనములో ఉంచుకోవాలి. వాక్యములో చూద్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనములో చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ గమనించాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనములో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గల వాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గల వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ చూస్తూ ఉన్నాము. పట్టణమును కట్టువాడు కంటే ఏం చేయాలట? దీర్ఘశాంతముగా ఉండేవాడు గొప్పవాడు, శ్రేష్ఠుడు అనబడి మాటను చూస్తూ ఉన్నాము. పట్టణము కట్టువాడు కంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము తన మనస్సును స్వాధీనములో ఉంచుకోవాలి. మనస్సును స్వాధీనములో ఉంచుకోవాలి. మనస్సు లోకములోనికి వెళ్ళిందంటే, లోక ఆశల వైపు వెళ్ళిందంటే, లోకములో ఉన్నవన్నీ నీ మనసులో చేత అంటే దేవునికి స్థానం ఉండదని మనసులో. దేవునికి నీవు స్థానం ఇవ్వవు గనుక నీ మనసును ఏం చేయాలట? స్వాధీనములో నీ మనసును నీలో ఉంచుకొని, నీ మనసు అటు ఇటు వెళ్లకుండా, దాని వైపు దీని వైపు మళ్ళింపకుండా నీ మనస్సును నీలోనే ఉంచుకొని, వాటి వైపు వీటి వైపు నీ మనస్సును మళ్ళింపకుండా. కొంతమంది మనసు ఏం చేస్తుందంటే భార్య వైపు వీరి వైపు. కొంతమంది మనసు ఎలా ఉంటుందంటే, వారు ఎంత చక్కగా ఉన్నారు చూడండి, లోకములో ఉన్నవారు ఎంత చక్కగా లోకాశలు కలిగి దానిని దీనిని చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళుతున్నారు, ఇక్కడికి వెళుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మనస్సు అలా ఉంటుందన్నమాట. మనస్సును మనము లోకము వైపు మళ్లించకూడదు, లోక ఆశల వైపు మళ్లించకూడదు. మనము స్వాధీనపరచుకుని దేవుని వాక్యము చేత మన మనస్సును నింపుకున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మన మనస్సును స్వాధీనపరచుకోవాలి. 5వదిగా మనం చూసినట్లయితే, మనసుతో జ్ఞానమును విద్యను అభ్యసించాలి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే, మనసుతో దైవ జ్ఞానమును చదవమ్మా. యెరూషలేమునందు నాకు ముందున్న వారి అందరికంటేను నేను చాలా ఎక్కువగా. 1వ అధ్యాయం 16వ వచనము కదమ్మా. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనములో, యెరూషలేమునందు నాకు ముందుగా ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుదుననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుదుననియు నా మనస్సులో నేను అనుకుంటుని. ఇక్కడ చూస్తూ ఉన్నాము, దావీదు కుమారుడైన యెరూషలేములో రాజయుడిన ప్రసంగి పలుకుచున్న మాటలు ఏమిటంటే, నేను అత్యధికమైన జ్ఞానమును విద్యను అభ్యసించాను, నా మనసుతో పూర్ణాత్మతో నేను సంపాదించుకున్నాను అనబడి మాట ప్రసంగి మాట్లాడుచూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దైవ సంగమా, నీవు మనసుతో చేయవలసింది ఏమిటంటే జ్ఞానము నేర్చుకోవాలి. ఏ జ్ఞానము? లోక జ్ఞానము కాదు, లోక సంబంధమైన జ్ఞానము కాదు, దైవికమైన జ్ఞానము నీ మనసుతో నీవు అభ్యసించాలి. జ్ఞానము లేకపోతే, జ్ఞానముకు సంబంధించిన విద్య లేకపోతే, ఏది మంచిదో ఏది చెడు, ఏది అవసరమో కాదో నీవు గ్రహించలేవు. కనుక ఇక్కడ ప్రసంగి పలుకుచున్న మాట ఏమిటంటే, నేను నా మనస్సుతో జ్ఞానమును విద్యను అభ్యసించానంటున్నాడు. గనుక నూతన సంవత్సరములోనికి ప్రవేశింపబడే నీవు దైవ జ్ఞానమును నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? దైవ జ్ఞానం, దైవ విద్యను నేర్చుకోవాలి. దేవుని సంఘములో ఎలా ఉండాలి, దేవుని యొక్క సంఘ విశ్వాసులమైన మనము ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏ రీతిగా నడుచుకోవాలో విద్యను అభ్యసించాలి. అది నీ నా యొక్క ద్వారా కాదు, కానీ దేవుడే దైవ సేవకుల రూపంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఆ విద్యను జ్ఞానమును నేర్చుకొని మనం ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీ జ్ఞానాన్ని సరి చేసుకోవాలి. విద్య చేయని మనసును మార్చుకునే వారిగా ఉండాలి. కనుక
మనస్సుతో నేను జ్ఞానాన్ని విద్యను అభ్యసించుతునని ఇక్కడ ప్రసంగి పలుకుచూ ఉన్నాడు కనుక నీ మనస్సుతో ఏం చేయాలంటే విద్యను నేర్చుకోవాలి, జ్ఞానమును నేర్చుకునే వారిగా మనం ఉండాలి. 6వదిగా మనం చూసినట్లయితే ప్రభువును ప్రేమించాలి. ఈరోజు క్రైస్తవ సంఘములు దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువైపోయారు. ఈనాటి వాక్యాంశ ప్రకారముగా మీకు చిన్న ఉపమానము తెలియచేయాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఓ యవన కుమారుడు ఉన్నాడు. ఆ యవన కుమారునికి జంతువులంటే మిక్కటమైన ప్రేమ, జంతువులంటే చాలా ఇష్టము, జంతువులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టము ఆ వ్యక్తికి. అదే ఆ రీతిగా ఆ ప్రేమను కలిగి ఉన్నాడు కనుక ఒక అందమైన పంది పిల్లను తెచ్చుకొని పెంచుకుంటున్నాడట. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఒక అందమైన పంది పిల్లను పెంచుకుంటున్నాడు. చాలా మంది కూడా ఇళ్ళలో కుక్కలు పెంచుకుంటారు, చిలకలను పెంచుకుంటారు, నానా రకములైన పక్షులను పెంచుకుంటాడు. కానీ ఈ వ్యక్తి జంతువుల ప్రేమికుడు కనుక ఏం పెంచుకుంటున్నాడట? పంది పిల్లను పెంచుకుంటున్నాడు. పంది వేరు, పంది పిల్ల వేరు కాదు, అవునా కదా అమ్మాయ్య? పందులకు పిల్లలు ఉంటాయో ఉండవా? ఆ రీతిగా పెంచుకునే ఒక పంది పిల్లను తెచ్చుకొని ఆ వ్యక్తి పెంచుకుంటున్నాడు. పెంచుకోవడమే కాకుండా ఆ పందికి తాను ఏమి యూజ్ చేస్తే అంటే షాంపూలు ఏమేమి వాడతాడో, షాంపూలు, పౌడర్లు, క్రీములు అన్ని కూడా తాను వాడేవన్నీ కూడా ఆ యొక్క పంది పిల్లకు అనుదినము స్నానము చేపించి క్రీములన్నీ పూస్తూ అందముగా తయారు చేసేవాడట. అందముగా తయారు చేయడమే కాకుండా ఆ పంది పిల్ల గొంతులో ఒక బెల్లును కట్టాడట. అది ఎక్కడున్నా ఆ బెల్లు మోగగానే ఏం చేస్తుంది చెప్పండి? ఆ బెల్లు మోగుతూ ఉంటే ఈ వ్యక్తికి ఎక్కడున్నా కనబడుతుంది అనబడ ఆ యొక్క ఉద్దేశంతో ఒక అందమైన బెల్లును కట్టాడట. ఒకనొక సమయంలో తనకు అనిపించింది సముద్ర ఓడ ప్రయాణము నేను చేయాలని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడట. సముద్రములో ఓడ ప్రయాణము చేయడానికి నిర్ణయించుకొని ఆ ఓడలో ప్రయాణము చేయడానికి వెళుచున్న ఆ వ్యక్తి ఓడలో ప్రయాణము చేయడానికి అవసరమైన ప్రతి సామాగ్రిని సిద్ధపరుచుకొని అలాగే తనతో పాటు ఆ పంది పిల్లను కూడా తీసుకుని వెళ్తున్నాడు కనుక ఆ పందికి సంబంధించిన ప్రతి వస్తువును కూడా తన సిద్ధపరుచుకొని ఓడ ప్రయాణానికి వెళ్ళాడు. సరే, ఓడ ప్రయాణం జరుగుతుంది, ఓడ సముద్రంలో వెళుతూ ఉంది. అయితే ఆ యొక్క ఓడ ప్రయాణం చేస్తూ ఉండగా ఓడలో ఉన్న అట్మాస్ఫియర్ ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఆ యొక్క బయటకు వచ్చాడట. ఓడలో వెలుచున్న ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గదిలో నుండి బయటకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ లో అటు ఇటు తిరుగుతున్నాడట. ఇప్పుడు ఎందుకంటే తనకు ఇష్టమైన ఆ యవ్వన కుమారునికి ఇష్టమైన పంది పిల్లను కూడా తీసుకుని వచ్చాడు కనుక ఆ యొక్క యవ్వన కుమారుడికి ఆ పంది పిల్ల ఎంత ఇష్టమో పంది పిల్లకు కూడా తన యజమాని అంటే కూడా అంత ఇష్టం కదా. తన యజమాని ఏం చెప్తే అది చేస్తుంది, ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది. అదే రీతిగా ఈ యొక్క యవ్వన కుమారుడు ఆ ఓడలో సముద్రపు యొక్క దృశ్యాలను చూడడానికి ఆ గదిలో నుండి బయటకు వచ్చాడు. వచ్చి ఆ ఓడలో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడట. ఏం చేస్తూ ఉన్నాడమ్మా? అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే ఈ పంది పిల్ల కూడా అటు ఇటు వాకింగ్ చేస్తుందట. తాను ఎటు తిరుగుతూ ఈ పంది పిల్ల కూడా అటే తిరుగుతూ ఆ కాలు జారిపోయి సముద్రంలో పడిపోయిందట. కాలు జారి సముద్రంలో పడిపోయింది. వెంటనే ఈ యవన కుమారుడు పరిగెత్తుకుంటా కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు. ఓడ కెప్టెన్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో కెప్టెన్, నా యొక్క ముద్దుల పంది పిల్ల సముద్రంలో పడిపోయింది. నేను ఎంతగానో ప్రేమించి పెంచుకున్నా, తన యొక్క అవసరాలన్నింటినీ చూచా, దాని ముద్దు ముచ్చట్లు అన్ని తీర్చా, నేను ప్రేమించిన నా పంది పిల్ల సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు నీవు ఈ ఓడను ఆపు చేయమంటే కెప్టెన్ అన్నాడట, పంది పిల్లలకు జంతువులు సముద్రంలో పడిపోతే మేము ఓడను ఆపు చేయమన్నాడట. ఏమన్నాడు చెప్పండి? జంతువులు ఏ పడిపోయినా మేము ఓడను ఆపు చేయమన్నాడట. అనగానే ఈ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. జంతువులు పడిపోతే నీ ఓడను ఆపు చేయవా? మరి మనుషులు పడిపోతే నీ ఓడను ఆపు చేస్తావా అన్నట. అవును, జంతువులు పడిపోతే నేను ఓడను ఆపు చేయను, ఆ
చేశారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మనం కనపడే ఒక నీతి ఏమిటంటే మనిషి పట్ల మనిషికి ఎంత ప్రేమ ఉందో మనం చూస్తూ ఉన్నాము. అలాగే అమాయ మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమ లేని వాడు నా వాడు కాదని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ ఉండాలి, మనిషి పట్ల మనిషికి ప్రేమ ఉండాలి, దేవుని పట్ల కూడా మనిషికి ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే దేవుని పిల్లలుగా ఉండలేము కనుక ప్రేమ లేని వాడు నా వాడు కాడని అంటున్నాడు. ప్రేమ చాలా అవసరమైనది. ఆ ప్రేమతోనే దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు మానవుల మధ్యకు. అందుకే మనము ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనములో నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము, రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఎలాంటి మనసుతో ప్రేమిస్తున్నారంటే చెప్పండి, యథార్థమైన మనసుతో. నేటి దినాల్లో మానవునిలో ప్రేమ లేదు, అందుకే యథార్థముగా ఉండలేకపోతున్నాడు. ప్రేమ ఉంటే యథార్థత ఉంటుంది, ప్రేమ లేనివాడు యథార్థముగా లేకున్నాడు. అందుకే ఎంతసేపు తన కుటుంబము, తన పిల్లలు, తన వారన్నట్లుగానే ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఈయన ఏమంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించున్నారు. ఇక్కడ చూస్తూ ఉన్న వాక్యములు మనం చూస్తూ ఉన్నాం, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అనబడే మాటను చూస్తూ ఉన్నాము. యథార్థత లేని వారిలో ప్రేమ ఉండదు. అందుకే ప్రేమ కరువైపోయింది. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, పిల్లల మధ్య ప్రేమ లేదు, సంఘములో ప్రేమ లేదు, దైవ సేవకులను ప్రేమించుటలో విశ్వాసులకు ప్రేమ లేదు, సంఘములో ఒకరికొకరికి ప్రేమ లేదు. ప్రేమ లేనందును బట్టి సంఘాలు ఎదగట్లేదు, విశ్వాసులు అమర్చుకోవట్లేదు, ఒకరికొకరు ఓర్చుకోవట్లేదు. చిన్నదానికి ప్రధానికి ప్రేమ లేని వారిగా, యథార్థత లేని వారిగా సంఘములు కనబడుతూ ఉన్నారు. ప్రతి చిన్నదానికి ఓర్పు లేని వారిగా, ప్రేమ లేని వారిగా సంఘము ఆ రీతిగా కనబడుతుంది. దేవుణ్ణి ప్రేమించేవారు అన్ని ఓర్చుకొని వెళుతూ ఉంటారు. నిజంగా ఓర్చుకోవాలి ప్రేమ కలిగిన వారు. అందుకే మనం చూస్తూ ఉన్న ప్రేమ అనేకమైన దోషాన్ని ఏం చేస్తుందని చెప్పండి, కప్పుతుంది. అనేకమైన దోషాలను కప్పుతుంది. మనమందరము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే, దేవుని సంఘములో దేవుణ్ణి ప్రేమించి దేవుని సంఘానికి వస్తూ ఉన్నామంటే అందరిని ప్రేమించాలి, పెద్దలను ప్రేమించాలి, చిన్నలను ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దైవ సేవకులను ప్రేమించాలి. ప్రేమతోనే మనము సంఘాన్ని నిర్మించే వారిగా ఉండాలి. కనుక అమ్మాయి ఈరోజు దేవుడు ఆ ప్రేమతోనే సంఘాన్ని నిర్మించాలి. ఈరోజు మనలో ప్రేమ లేదు. ప్రేమ స్వరూపిగా ఆయన వస్తే మనలో మాత్రం ప్రేమ లేదు. ప్రతి చిన్నదానికి ఏం చేస్తూ ఉంటాము, రాధాంతము చేసి చిన్నది పెద్దదిగా చేసి సంఘాలను ముక్కలుగా చేస్తూ ఉంటాము. ప్రేమ ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు ఆ ప్రేమతో అన్ని సర్దుకుని వెళ్ళాలి. కొన్ని వాళ్ళు చిన్నది పెద్దవి సంఘములో కొలుచూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి, సర్దుకొని వెళుతూ ఉండాలి. ఆ వారలా ఉన్నారు, వీరలా ఉన్నారు, మేమేం చేస్తాం, మేము ఇది చేసామనేది కాకుండా ప్రేమ ఏం చేస్తుంది, అనేకమైన దోషాలను కప్పుతుంది. కనుక సర్దుకుని పోయే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారు సహనము కలిగి, ఓర్పు కలిగి, ప్రేమ చే సంఘాన్ని కట్టుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించాలి, ఆ ప్రేమనే మనము కలిగి ఉండాలి. ఇక 7వదిగా మనం చూసినట్లయితే మన మనస్సుతో న్యాయము, కనికరము, దీనత్వము మనము కలిగి ఉండాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, మీకా గ్రంథము 6:8లో చూసినట్లయితే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు
మనుషులమా కాదా చెప్పండి అమ్మయ్యా, మనుషులమా కాదా? అందుకే దేవుడు పర్టికులర్ గా మాట్లాడుతున్నాడు, మనుషుడా న్యాయము చేయము, ప్రేమ కలిగి ఉండము, దీనత్వము కలిగి ఉండము అని అంటున్నాడు. కనుక మానవుడు దీనత్వము లేని వాడిగా ఉన్నాడు. అహంకారంతో వారి కుటుంబాలు పాప చేసుకోవడమే కాకుండా పిల్లల జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. దీనత్వము కాకుండా గౌరవముతో నేనంతా అన్నట్లుగా మనిషి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మనిషి ఎలా ఉండాలట? న్యాయముగా ఉండాలి, కనికరాన్ని ప్రేమించాలి, ప్రేమను ప్రేమించాలి, దీనత్వమును కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మన మనసులో మనము కలిగి ప్రభువును ఆరాధించినప్పుడు మనము కూడా గొప్పగా దీవింపబడతాం. అర్థమవుతుందా అమ్మయ్య? అర్థమవుతుందా? చేతుల పైకెత్తి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. న్యాయము జరిగించాలి, న్యాయంగా మనం ఉండాలి. 8వదిగా మనం చూసినట్లయితే ఆత్మానుసారంగా నడవాలి. నీ ఆత్మ ఏమి చదివిస్తుందో, నీ మనసులో ఉన్న ఆత్మ ఏది చేయాలని నిన్ను ప్రేరేపిస్తుందో, ఆత్మానుసారముగా ఆత్మ కలిగిన వాడు దేవుని మాటకు విధేయుడిగా ఉంటాడు, వాక్యానికి విధేయుడిగా ఉంటాడు, దైవ సేవకుల మాటకు విధేయుడిగా ఉంటాడు. లేదా లోకానుసారముగా ఉన్నవాడు లోక సంబంధమైన కార్యాలతో అవి చేయాలి, ఆ పనుల్లోనే ఉండాలి, ఆ మాటలే వినాలన్నట్లుగా లోకానుసారముగా నడిచేవాడు లోకానుసారముగా నడుస్తాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము నూతనమైన స్థిరమైన మనసుతో పుట్టబడాలంటే మనం ఎలా ఉండాలంటే మారిన మనసుతో ఆత్మానుసారముగా నడిచే వారిగా ఉండాలి. అర్థమవుతుందమ్మయ్యా? చేతుల పైకెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. వాక్యములో చూద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడదు. చూస్తూ ఉన్నామండి. శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం చేస్తారో చెప్పండి? మనస్సును పడతారట. ఎవరైతే శరీరానుసారముగా నడుచుకుంటూ ఉంటారో వారి మనస్సు శరీరానుసారముగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, ఎవరిని చూద్దుమా, ఎవరితో మాట్లాడుతుమా అన్నట్లుగా శరీరానుసారముగా ఎవరైతే ఉంటారో వారి మనస్సు శరీరానుసారమైన మనస్సు, శరీరాను సంబంధమైన వాటి మీదనే వారి మనస్సు ఉంటుంది. ఎవరైతే ఆత్మానుసారముగా నడుచుకుంటారో లేదా ఆత్మ విషయముల మీద వారి మనస్సు ఉంటుంది. ఈ రోజు కార్యక్రమం ఎలా ఉంటుందో, దేవుని సంఘములో వాక్యం ఏ రీతిగా ఉంటుందో, ఏ పాట పాడుదామో, ఏ రీతిగా ప్రభువును కనపరుస్తామో, తొందరగా దేవుని సంఘానికి వెళదాము, తొందరగా సిద్ధపడి దేవుని సంఘములో దేవుని ఆరాధిద్దాము, దేవుని స్తుతిద్దాము, దేవుని పాటలు పాడదాము, దేవునికి వచ్చిన మాటలు విందాము, దేవునికి వచ్చిన సంబంధమైన కార్యాలు చేద్దాము, దేవునికి సంబంధమైన ప్రతి పనిలో మనం పాల్గొందాము అన్నట్లుగా ఆత్మానుసారులు జీవిస్తారు. కానీ శరీరానుసారులు ఎంతసేపు ఏది తిందామా, ఏది సంపాదిద్దామా, దేని తెచ్చుకుందామా, దేని కొనుక్కుందామా అన్నట్లుగా శరీరాను సంబంధమైన వారు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆత్మానుసారులైన వారి యొక్క ఆత్మ లేదా మనస్సు ఎక్కడుంటుందంటే చెప్పండి? దేవుని ఆత్మ సంబంధమైన విషయాల మీద వారి మనస్సు ఉంటుంది. 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఎవరైతే శరీరానుసారముగా ప్రవర్తిస్తున్నారు, శరీర సంబంధమైన విషయాల మీద మనస్సును ఉంచుతూ ఉన్నారు, అదట శరీర సంబంధమైన మనస్సుట దేవునికి విరోధమైనది అనబడే మాటను మనం చూస్తూ
ఉన్నాము. దేవునికి విరోధమైన పని చేస్తే మనం బ్రతుకుతామా చెప్పండి? అమ్మాయ్య, ఇక్కడ ఆ మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాము 6వ వచనములు. ఆత్మ చూడండి అమ్మా, శరీరానుసారమైన మనస్సు మరణమట. ఎవరైతే శరీర సంబంధమైన మనస్సుతో ఉంటారో ఆ మనస్సు మరణముతో సమానము. ఆత్మానుసారమైన మనస్సుతో ఎవరైతే ఉంటారో జీవమునకు నడిపింపు అనబడి మాటను చూస్తూ ఉన్నాము. కనుక ఆత్మానుసారముగా మనము నడిచి ఆ నిత్య జీవమై ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలి. శరీరానుసారముగా నడిచినప్పుడు అది మరణమునకు మనం నడిపిస్తుంది. కనుక ఆ మరణము మనకు చాలా ప్రమాదకరము. కనుక అమ్మాయ, మన మనస్సు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనము నడిచే వారిగా ఉండాలి. ఎవరైతే ఆత్మానుసారులుగా నడుస్తారో వారు దేవుని మీద ఉంటుంది. ఎంతసేపు వారి ఆలోచనలు దేవుని మీదనే ఉంటాయి. వారి క్రియలు దేవునికి ఇష్టమైన రీతిగానే ఉంటాయి. అందుకే మనం చూస్తూ ఉన్న వాక్యములు శరీరానుసారముగా నడుచు వారి యొక్క క్రియలట దేవునికి విరోధము అనబడే మాటను చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మానుసారముగా నడిచే వారిగా మనం ఉండాలి. ఆత్మానుసారముగా నడిచి మన మనస్సును ప్రభు మీద ఆంచుకునే వారిగా మనం ఉండాలి. ఇక 9వదిగా మనం చూసినట్లయితే శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలి. నీవు ఏదిచ్చినా చిన్న ముక్కైనను ఏదైనా కానీ నువ్వు పంచిపెట్టాలనుకున్నప్పుడు శుద్ధ మనస్సుతో, పరిశుద్ధమైన మనస్సుతో పంచిపెట్టే విధముగా రోమాపత్రిక 12వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనములో చూసినట్లయితే, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతో పని జరిగించవలెను. ఇక్కడ చూస్తూ ఉన్నాము, బోధకుడు ఏం చేయాలంట? బోధించాలి. బోధన సమానత్వము. ఒకరిని హెచ్చుగా ఒకరిని తగ్గుగా కాకుండా అందరిని గూర్చి బోధించేవారు ఎలా ఉండాలంటే బోధలోను, హెచ్చరించేవాడు హెచ్చరించుటలోను పని జరిగించాలి. కొంతమంది హెచ్చరిస్తూ ఉంటారు దైవ సేవకులు. విశ్వాసుల యొక్క క్రియలను చూసి, పనిని చూసి అది కరెక్ట్ కాదు, ఆ పని కరెక్ట్ కాదు, అది తప్పు, ఇది తప్పు అన్నట్లుగా దైవ సేవకులైన వారు హెచ్చరిస్తూ ఉంటారు. అందరినీ సమానముగా, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా హెచ్చరించడంలో, బోధలో, వారు చేసిన పనిలో సమానత్వం మనం చూపించాలి. అలాగే పంచిపెట్టువాట ఏం చేయాలి చెప్పండి? సమానముగా పంచిపెట్టాలి. నీ మనస్సుతో ఒకరెక్కువ కొంతమంది ఏంటంటే వారికైతే వంటన చేసే విషయంలో మీరు అలా కాదు, కానీ అందరూ చక్కగా వడ్డిస్తూ ఉంటారు. కుమారులు కానీ కుమార్తెలు కానీ అందరూ చక్కగా వడ్డిస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం కనబడుతుంది. ఒకరోజు ఓ తల్లి ఫోన్ చేసింది అన్నమాట. ఫోన్ చేసి, ನನಗೆ ಮಟನು ನಮ್ಮ ಬಗಲವರಿಗೆ ಮಟನು ಜಾಸ್ತಿ ಹಾಕಿದ್ರು, ನಮ್ಮ ಮುಖ ನೋಡ್ಕೊಂತು ಹಿಂಗ ಹಾಕಿದ್ರು అని చెప్పని ఫోన్ చేస్తుంది అన్నమాట. కొంతమంది అలాగుంటారు. ఏం చేయాలంటే మనము సమానముగా పంచిపెట్టే వారిగా ఉండాలి. బోధలో సమానత్వము, హెచ్చరించుటలో సమానత్వము, పంచిపెట్టుటలో సమానత్వమును మనము కలిగి ఉండాలి. ఇక 10వదిగా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనములో చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15వ వచనములో, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతోను ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. లేని ఎడల మేము ఆత్మతో స్తోత్రము చేసిన ఎడల ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమేనను వాడు
చేయాలంటే చెప్పండి, ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఎలా చేయాలట? ప్రార్థన కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అని అంటున్నారు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏమంటారు చెప్పండి? నేను ప్రార్థన చేయను, నువ్వు చేయనంటారు. పాటలు పాడండి అంటే ఏమంటారు? మేము పాడము, మీరు పాడండి అని అంటారు. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలట? ఆత్మతో పాడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలట? ఆత్మతో ప్రార్థన చేయాలి. ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామములో వంగునని, అంత్య దినాల్లో ప్రతి నాలుక, ప్రతి మోకాలు దేవుని స్తుతించును, మోకాలు దేవుని సన్నిధిలో మోకరించును అనబడే మాటలు మనం చూస్తూ ఉన్నాము. మరి సంఘానికి వచ్చే నీ నాలుక దేవునికి ఇవ్వకుండా, ప్రార్థన తట్టు నీ ముఖమును తిప్పకుండా, దేవుని స్తుతించుటకు నీ పెదవులు, నాలుక, నీ అవయవాలు వాడకుండా ఏం చేయాలంటే చెప్పండి? మనస్సుతో పాటలు లేదా ఆత్మతో పాటలు పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎన్ని వాక్యాలను చెప్పు, మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మేము ఇంతే అన్నట్లుగా ఉంటారు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏ రీతిగా ఉంటున్నాడు, మా స్వభావం మారదు, మా యొక్క ప్రవర్తన మారదు, మా క్రియలు మాకు మేమెంతే అన్నట్లుగా సంవత్సరాలు దొరికిపోతున్నాయి. వాక్యంలో చూస్తూ ఉన్నాము. దావీదు సంకీర్తనలో సంవత్సరాలట, ఊపిరివలి తినాలట, ఊపిరివలి. మనం ఊపిరి ఎంతసేపు పీల్చుకుంటామండి? ఒక క్షణం అలా పీల్చుకొని ఒక క్షణం అలా వదిలేస్తాము కదా, ఒక సెకండ్ లో. ఆ రీతిగా గడిచిపోతున్నాయట. ఊపిరివలి దినాలు తొలిపోతున్నాయట, దినాలు తొలిపోతున్నాయి, సంవత్సరాలు తొలిపోతున్నాయి, నెలలు తొలిపోతున్నాయి. కానీ మానవుడిలో మార్పు రావట్లేదు. ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాటలు పాడాలన్నట్టు మాత్రము మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఇందాక చక్కగా యవన స్త్రీలు వచ్చి పాట పాడారు. ఆత్మతో నిన్ను ఆరాధింతును, స్తుతి స్తుతి అనబడే పాటను చక్కగా దేవుణ్ణి గణపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి కీర్తి కలుగునుగాక. ఇక చివరిగా మనం ఏం చేయాలంటే మనసుతో ఒకరితోనొకరు తనకంటే యోగ్యుడుగా ఎంచుకోవాలి. వాక్యములో చూద్దాము. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో చూచినట్లయితే, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో చూచినట్లయితే, కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారమై ఒక్కరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. ఏం చేయాలంటే చెప్పండి? సొంత కార్యములే కాకుండా ఒకరితోనొకడు నేనే యోగ్యుడును, నేనే యోగ్యురాలను చెప్పి ఎంచుకునక ఏం చేయాలంట? ఇతరుల కార్యములు. కొంతమంది నేనే మంచివాడిని, నేనే బాగా పాటలు పాడతాను, నేనే వాక్యం చెప్తాను, నేనే బాగుంటాను, నేనే భక్తిగా మోకరిస్తాను, నేను 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 అన్నవాడు ఎప్పుడు పైకి ఎదగడు, అక్కడే ఉంటాడు. మనం అనుకున్నవారు చక్కగా సంఘములో నేను నేను అనేది ఎప్పుడూ ఉండకూడదు. మనము అనేది ఉండాలి. ఒక కుటుంబం, సంఘం అంటే ఒక కుటుంబం వారు కాదు, ఒక మతము వారు కాదు, ఒక భాష వారు కాదు, ఒక ఊరు వారు కాదు. అందరూ ఐక్యముగా ఏక మనుషులుగా ఏక మనస్కులుగా దేవునిలో ఆరాధించబడవే కనుక అందరూ సమానమే. మనము ఎప్పుడైనా కానీ మనము ప్రార్థనలైనా కానీ కొంతమంది నేను అన్న ప్రార్థన చేస్తూ ఉంటారు. అదా కాదు. మనము కలుపుకునే మాటలు, ప్రార్థనలు, స్థుతులు మనము నీ వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, నీ మోకాల ప్రార్థన కావచ్చు, నీవు పాడే పాటలు కావచ్చు, నీవు స్థుతించే స్థుతిలో కావచ్చు, ఎప్పుడు కూడా ఏకవచనముతో కాదు, కానీ మనమని కలుపుకున్నప్పుడే అప్పుడే దీవింపబడతాం. కనుక అమ్మయ్య మనస్సుతో ఒక్కరితోనొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకొనొచ్చు. ఏం చేయాలట? ప్రభు నామాన్ని కనపరచాలి అనబడి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ రీతిగా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబడే మనము మనస్సుతో మన మనస్సును మార్చుకొని
మార్పు కలిగిన మనస్సుతో ఆ యొక్క దేవునికి కానుకలిస్తూ, అలాగే దేవునికి కానుకలిస్తూ, సత్యమును అనుసరిస్తూ, ప్రభు యొక్క పనికి ఆ యొక్క పని చేయుటకు నిర్ణయించుకొనొచ్చు. మనస్సును స్వాధీనంలో ఉంచుకొని జ్ఞానమును విద్యను మనసుతో నేర్చుకొని ప్రభువుని ప్రేమిస్తూ, న్యాయమును కనికరమును దీనత్వమును మనసులో కలిగి ఉండి ఆత్మానుసారముగా నడిచి శుద్ధమైన మనసుతో అందరికీ పంచిపెడుతూ, అలాగే పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ ఒకరితో యోగ్యులుగా ఎంచుకొనొచ్చు. మనస్సుతో ప్రభువును ఆరాధించినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు కనుక ఆ రీతిగా నూతనమైన మనస్సును కలిగి నూతనముగా మార్చబడి నూతన కార్యాలు పొందుకొనగలవు గొప్ప ఆత్మీయమైన స్థితి దేవుడు మనకందరికి ఇచ్చి నడిపించును గాక. అంతర్మోషాలుగా మోకరించి ప్రభువును గణపడతాం.